అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లాలో బస్సు ప్రమాదం జరిగిందని వార్తలు అయితే చూపిస్తున్నారు. చూడండి, ఇలాంటి ప్రమాదాలు కొత్తవేమీ కాదు, దీనికంటే ముందు కూడా జరిగాయి. నాకు తెలిసి ఇప్పటి వరకు 3 బస్సులు అయితే కాలిపోయాయి. దీనికంటే ముందు 2 బస్సులు కాలిపోయాయి, ఇప్పుడు 3వ బస్సు అయితే కాలిపోయింది. అలాగే ఇంకొక విషయము, సౌదీ అరేబియా దేశంలో కూడా ఒక బస్సు అయితే కాలిపోయింది. దాంట్లో కూడా చాలామంది చనిపోయారు. చూడండి, బస్సులో కానీ, ఆటోలో కానీ, ఇంకా రైళ్ళలో కానీ, కార్లలో కానీ, దేంట్లోనైనా కూడా సరే ప్రయాణం చేసేటప్పుడు నిద్రపోవద్దండి. దీనికి అసలైన పరిష్కారము నిద్రపోకూడదు. ప్రయాణం చేసేటప్పుడు మన ప్రాణాలు రక్షించుకోవాలంటే మనము నిద్రపోకూడదు. అలాగే ఇతరుల ప్రాణాలు కూడా కాపాడవచ్చు. పిల్లలను కానీ, వృద్ధులను కానీ ఈ విధంగా కాపాడవచ్చు. నిద్రపోతే ఎవ్వరు ఏమీ చేసుకోలేరు. చూడండి, ఇప్పుడైతే స్థానికులు ఉన్నారు, అక్కడ కాపాడే అవకాశం అయితే ఉంటుంది. స్థానికులు లేని చోట ప్రమాదం జరిగితే ఎవరు కూడా కాపాడలేరు. అందుకని ప్రయాణం చేసేటప్పుడు ఎవరు కూడా నిద్రపోవద్దండి. ఇంకా రాబోయే రోజులు కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అందరికీ తెలిసిందే, చూశారు కదండి, ఇలాంటి ప్రమాదాలు ఇప్పటికీ జరిగి చాలామంది అయితే చనిపోయారు. అందుకని ఎవరు కూడా ప్రయాణం చేసేటప్పుడు నిద్రపోవద్దండి. ఫోన్లు చూస్తుండండి, ఇతరులతో మాట్లాడుతూ ఉండండి. మీరు ఇళ్ళకి వెళ్ళి హాయిగా నిద్రపోవండి. ఓకే అండి, బాయ్. అక్కడైతే నీళ్ళు వస్తున్నాయి చూడండి, అక్కడికైతే వెళ్తున్నాను. ఓకే అండి, బాయ్. నాకు తెలిసిందే నేను తెలియజేయాలనుకుంటున్నాను. అలాగే సంక్రాంతికి వచ్చే సమయంలో కూడా తెలియజేశాను. సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత కూడా వెళ్ళేటప్పుడు కూడా తెలియజేశాను. చాలామంది కూడా రెస్పాన్స్ అయితే ఇచ్చారు, కామెంట్లు కూడా చేశారు. అందుకని తెలియజేయాలనుకొని తెలియజేస్తున్నాను. ఏదో ఇప్పుడు చూస్తుంటే ఈ విధంగా బస్సు కాలిపోయిందని చూపించారు. నంద్యాల ఆళ్ళగడ్డ హైవేలో విధంగా ఇంకా 3 చనిపోయారని చెప్తున్నారు. ఓకే అండి, 36 మందికి గాయాలయ్యాయని చూపిస్తున్నారు. ఈ విధంగా ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి. ఎవరు కూడా నిద్రపోవద్దండి ప్రయాణం చేసేటప్పుడు. ఓకే అండి, బాయ్.